కొన్ని విషయాల్లో మనల్ని క్షమించడానికి దేవునికి మనసు ఉండదంటండి. మరి అలాంటి విషయాలు ఏంటంటే నిర్దోషులను ఇబ్బంది పెట్టడం. మరి అలాంటి ఇన్స్టెన్సే మనకి బైబిల్లో ఉంటుందండి. మనషే నిర్దోషుల రక్తంతో యెరూషలేమును నింపుట వలన అతన్ని క్షమించడానికి దేవునికి మనస్సు లేకపోయిందంట. మరి ఇవాల్టి రోజుల్లో మనం ఎన్నో అబద్ధ సాక్ష్యాలు పలుకుతుంటాము, ఇతరులను అన్యాయంగా దూషిస్తుంటాము, వారిని అన్యాయంగా కొడుతుంటాము, మాట్లాడుతుంటాము, ఎన్నో రకాలుగా వారిని హింసిస్తుంటామండి. మనం ప్రత్యక్షంగా వారిని చంపనవసరం లేదు, కానీ పరోక్షంగా మన మాటల ద్వారా, మన చేతల ద్వారా వారిని చంపుతూనే ఉన్నాం, వారిని ఇబ్బంది పెడుతూనే వారి మనస్సుని గాయపరుస్తున్నాము, వారి కుటుంబాన్ని గాయపరుస్తున్నాము, లేదా వాళ్ళ ఫిజికల్ హెల్త్ని గాయపరుస్తున్నాము. ఎన్నో రకాలుగా మనం చేసే తప్పుల వల్ల దేవుడు మనస్సు లేకుండా ఉంటాడు. అంటే ఆయన హృదయం విరిగిపోతుంది. అయ్యో నా బిడ్డల పట్ల ఇంతలా కర్కశంగా ఉన్నారే అని చెప్పి ఆయన న్యాయ పోరాటం చేస్తాడంట. నిర్దోషుల కోసం ఆయన నీతో న్యాయ పోరాటం చేస్తాడు, నీతో వ్యాజ్యం వేసుకుంటాడు దేవుడు. మరి నిన్ను క్షమించే మనస్సు ఆయనకు ఉండాలి అంటే నువ్వు నిర్దోషుల జోలికి వెళ్ళకూడదు. ఆయన నీ పక్షాన ఉండాలి అంటే యూ షుడ్ బి రైచియస్ అండ్ ఇతరుల్ని రైచియస్ గా మనం బ్రతకనివ్వాలి. అంతేకాని పాపంలోనికి ఎలా నడిపిద్దామా, లేదా వారిని ఎలా హింసిద్దామా, ఎలా వారిని మరణానికి ప్రోత్సహించేద్దామా అనే విధంగా మనం ఉండకూడదు. కనుక దేవుడు నిర్దోషుల పట్ల మనతో వ్యాజ్యం ఆడతాడు. కనుక ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి దేవుని మెప్పును పొందుకుందాం. ఆమేన్.